హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రణాళికల గురించి పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచుతారా లేదా అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకం పైన ఆధారపడుతున్న నేపథ్యంలో పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ పథకానికి 84 మిలియన్లకు పైగా చందాదారులు అయితే ఉన్నారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను మే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. దేశంలో సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ పథకం కింద చందాదారులు తమ ఎంపిక ప్రకారం నెలకు 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు హామీ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని అలాగే చందాదారుడి చేరిక వయసును బట్టి నెలవారీ కాంట్రిబ్యూషన్ నిర్ణయిస్తుందండి. ప్రస్తుతం ఈ సహకారం నెలకు కనీసం 42 రూపాయల నుండి గరిష్టంగా 1454 రూపాయల వరకు అయితే ఉంటుంది. తక్కువ ఆదాయం కలిగిన వారు కూడా సులభంగా చేరేలాగా ఈ పథకాన్ని అయితే రూపొందించారు. ఇటీవల అటల్ పెన్షన్ యోజన చందాదారుల్లో వచ్చిన ఒక సందేహం చర్చకైతే దారితీసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయంపై లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి పెన్షన్ మొత్తాలను పెంచే యోచన ఉందా లేదా, కాంట్రిబ్యూషన్ నిర్మాణంలో మార్పులు చేయాలా లేదా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలనే అంశాలపై స్పష్టత అయితే కోరారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం వెల్లడించారండి. పెన్షన్ మొత్తాన్ని పెంచితే చందాదారులు చెల్లించాల్సిన నెలవారీ సహకారం కూడా పెరుగుతుందని, దీనివల్ల తక్కువ ఆదాయం కలిగిన వారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ప్రస్తుత నిబంధనలు షరతులతో ఈ పథకం కొనసాగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 నవంబర్ 30 నాటికి అటల్ పెన్షన్ యోజనలో మొత్తం 8,45,17,419 మంది చందాదారులు నమోదయ్యారు. అంటే దాదాపు 84 మిలియన్ల మంది ఈ పథకంలో అనుసంధానమై ఉన్నారు. ఇది ఈ పథకం ప్రజల్లో ఎంతో విశ్వాసం సంపాదించుకుందో చూపిస్తుంది. పెన్షన్ స్లాబుల వారీగా చూస్తే అత్యధికంగా చందాదారులు 1000 రూపాయల పెన్షన్ స్లాబ్ను అయితే ఎంచుకున్నారండి. మొత్తం చందాదారులు సుమారు 86.9% మంది, అంటే 73 మిలియన్లకు పైగా ఈ స్లాబ్లో అయితే ఉన్నారు. ఇంకా 2000 రూపాయల పెన్షన్ స్లాబ్లో సుమారు 3% మంది ఉండగా 3000 రూపాయల స్లాబ్లో 1.41%, అలాగే 4000 స్లాబ్లో 0.53% మంది అయితే ఉన్నారు. అత్యధిక పెన్షన్ అయిన 5000 స్లాబ్ను దాదాపు 8.15% మంది, అంటే సుమారు 6.87 మిలియన్ల మంది ఎంపిక చేసుకున్నారు. ఇక అటల్ పెన్షన్ యోజన నమోదు ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కేవలం 2.48 మిలియన్ల మంది మాత్రమే చేరారు. అయితే కాలక్రమేణా ప్రజల్లో అవగాహన పెరగడం 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 76 మిలియన్లకు మించిపోయింది. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 30 నాటికి 84 మిలియన్లు కొత్త చందాదారులు అయితే చేరారండి. దాంతో మొత్తం చందాదారుల సంఖ్య 84 మిలియన్లు దాటింది. ఇక ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా పేదలు, వెనకబడిన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులకు దృష్టిలో పెట్టుకుని రూపొందించింది. వృద్ధాప్యంలో వారికి కనీస ఆర్థిక భద్రత కల్పించడం, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ పెన్షన్ అందించడం ఈ పథకం అసలు ఉద్దేశం అని చెప్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ పెంపు ప్రణాళికలు లేనప్పటికీ ఈ పథకం లక్షలాది మంది భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కొనసాగుతూ ఉంటుందని వాళ్ళు చెప్పారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.